వదినా రండి. వదినా ఇల్లు తాళం వేస్తుంది. తాళం పగలగొట్టండి మరిది గారు. వదిన చెప్తే తిరగలేదు. వెళ్దామా? ఓడించాను చూసావా? ఇప్పటికైనా ఒప్పుకుంటా నేను పూలేని. నువ్వు అడవిలో ఉండవలసిన వాడురా. నేనే గెలిచా. ఏంటండి ఇది? పూజ గదిలేపోయి ఏమయ్యా, నేను నెక్స్ట్ మంత్ వడ్డీతో సహా అసలు ఇచ్చేస్తా అని చెప్పాను కదా, మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎలా ప్రవర్తించావు? బాబా పాలు కాచి తాగుదాం రా అని పిలిచింది. బాబా వాళ్ళకే ఒక గ్లాస్. ఇదిగో చూడు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. బయటికి వెళ్ళు. నెక్స్ట్ మంత్ నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఈ కోపమే రావాలయ్యా, అప్పుడే నాకు డబ్బు వస్తుంది. నెక్స్ట్ మంత్ రాకపోతే రియాక్షన్ వేరే రకంగా ఉంటుంది. నువ్వు గవర్నమెంట్ స్టాఫ్వి, నీకు మెమో ఇస్తారు కదా, అట్లాంటిదే ఇది. మెమో వద్దంటే విఆర్ఎస్ ఇచ్చి డబ్బు తిప్పించేయి. వస్తాను. చూసావా, ఏనుగుని అడుక్కోనాలు చేసి వడ్డీ కడుతున్నాడయ్యా. పాపం వాడు ఏం చేస్తాడయ్యా? బాగా జనాలు చోటు నిలబెట్టచ్చు కదా. జనాలు చోటు నిలబెడితే ఎలా కష్టం అవుతుందయ్యా? ఏంట్రా అది? నాన్న నువ్వు చావలేదా? చావడం ఏంట్రా? బాబా చచ్చిపోయింది మా మామయ్య కాదు, మీ మామయ్య. ఎవరు? మీ మేనమామయ్యే. మేనమామ ఎప్పుడు పోయాడు? అదేంటంటే 1985 మార్చి 26 అర్ధరాత్రి పూట మీ తాతయ్య గారికి మీ మేనమామకి ఇద్దరికి చాలా పెద్ద గొడవ జరిగి చాలా బాధపడి ఈ కాణిపాకం వదిలేసి దొంగతనంగా సింగపూర్ పారిపోయిన కోటీశ్వరుడే మీ మామయ్య కృష్ణ. అలాగని మేం చెప్పలేదు, మీ నానే చెప్పాడు. అవును, ఆ చచ్చిపోయిన మేనమామ చచ్చిపోయే ముందు ఏం వీలునామా రాశాడంటే ఆయన సంపాదించిన 3 కోట్లు ఆయన గారాల కూతురు లక్ష్మిని నీ పేరు మీద కూడా రాసి అతను చచ్చిపోయాడు. కావస్తే అన్ని వివరాలు ఈ లెటర్లో ఉన్నాయి, చదివి చూడు. ఇదిగో నీ మేనమామను చూడలేదు కదా, ఇందులో ఉన్నాడు చూడు.
చాలు చాలు. కడుపు నిండా తినరా, ఇప్పటికే ఎలా అయిపోయావో చూడు. ఇన్నాళ్ళు మనతో ఏ సంబంధం లేనివాడు ఇలా చచ్చిపోయే ముందు ఆస్తి మొత్తాన్ని నా పేరు మీద రాయడం ఆశ్చర్యంగా ఉంది. నీకు అదృష్టం ఉంది కాబట్టి కలిసి వచ్చిందన్నయ్య. అబ్బా చాలు. అబ్బా తింద్రా. 30 ఏళ్ల వయసులో రాజయోగం ఉందని నీ జాతకమే చెప్తుందిరా. అలాగే. ఏంటి మీరు ఇంకా రెడీ కాలేదా? విజయనగరానికి రమ్మని ఈరోజు లెటర్ వేశారు కదా, మేము రెడీ. లక్ష్మిని చూడడానికి వెళ్ళినప్పుడు అల్లుడు స్టేటస్ తగ్గట్టు మేము ఉండాలి కదా. ఈ డ్రెస్సులని ఏంటి మీరు వాయించి సంపాదించడమా? మా డబ్బు నాదస్వరాలు అమ్మేసి వీటిని కొనుక్కున్నాం. అవన్నీ ఎందుకు, ఇప్పుడు మనకు 3 కోట్లు రాబోతున్నాయి కదా. మీకేమైనా మతిపోయిందా? ఎప్పుడో గొడవ పడి వెళ్ళిపోయిన మా మేనమామ ఆస్తి అంతా నా పేరు మీద రాశాడంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చోడు అనుకున్నారా? ఇదంతా ఎవరో నన్ను మోసం చేయడానికి చేస్తున్న కుట్ర. నేను నమ్మను. లక్ష్మి అట కోట్లట. వకీలు రాజకీయ నాయకుడనే తేడా లేకుండా మేము ఇద్దరం స్నేహం చేశాం. ఆ స్నేహం 10 సంవత్సరాలుగా ఉంది. ఆస్తిపాస్తుల పత్రాలు రాసేటప్పుడు నాకో మేనలుడున్నాడని ఒకసారి కూడా చెప్పలేదు. ఆయన చావు వార్త వింటేనే నాకు బాధగా ఉంది. అయ్యయ్యో ఎందుకు ఏడుస్తావు? ఆయన ఇంత తొందరగా పోతారని. ఇక మీదట ఏడ్చి ఏం ప్రయోజనం నాయనా? మా కుటుంబంతో గొడవ పడినా నాయనంటే ఎంతో అభిమానం ఆయనకి. నాకే లెటర్ రాస్తూ ఉంటారు. ఇంతకు ముందు లెటర్లో కూడా రాశారు, నేను పోయిన తర్వాత లక్ష్మికి ఎవరూ లేరు, నువ్వే తనని చూసుకోవాలి అని. అంటే తన చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకేనేమో ఆస్తుపాస్తుల పత్రాలు ఇంత తొందరగా రాయించాడు. ఏది ఏమైనా మీకు తెలుసు అంటున్నారు కనుక మిగతా వివరాలు నేను చెప్పనవసరం లేదు. ఆమె అక్కడి నుంచి బయలుదేరింది, ఆమె రాగానే మీరు ఇక్కడి నుంచి బయలుదేరు. ఈ ఆస్తుపాస్తుల పత్రాలు రాయించడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఉండడానికి మీకేం అభ్యంతరం లేదు కదా? ఆ తర్వాత ఈ రాతకోతల వ్యవహారాలు రేపు పెట్టుకుందాం. ఓకే, నేను వెళ్ళరానా? అర్జెంట్ గా ఒక కేసు ఉంది, నేను వెళ్ళాలి. వెళ్ళండి. అయ్యో తిన్నది చాలా ఆపు, తిండిపోతు. ఆ లాయర్ చూసాడంటే మనది అడుక్కు తినే కుటుంబం అనుకుంటాడయ్యా. అనుకున్నాడు లక్ష్మి చాలు మనకు. ఇక్కడ 10 రోజులు ఉండి బాగా తిని ఒళ్ళు పంచుకొని అన్నా ఏమంటావు? ఏం పాపం 10 రోజులు? ఇక్కడే 10 నెలల నుండి లక్ష్మికి కడుపు వచ్చి డెలివరీ అయ్యాక వెళదాం. నేను 3 కోట్లకి బడ్జెట్ వేశాను. నాకో 50 లక్షలు, అతనికో 50 లక్షలు, మిగిలిన 2 కోట్లు మీ కాణిభాగం బావమరిదికి 50 లక్షలు. మన పాత్రలు పడకుండా కొత్తలు కడదాం. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో బంగారం సన్నాయి కొని పీపీఏని ఊత్తూ కూర్చో. లాయర్ వచ్చారు. గుడ్ మార్నింగ్. అన్ని పేపర్లు రెడీ అయ్యాయి. ఓహో, ఇదిగో ఇవే ఆస్తి పత్రాలు. లక్ష్మిని దత్తత తీసుకోవడానికి గల అంగీకార పత్రం. సంతకం పెట్టండి. తర్వాత మీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. లక్ష్మిని దత్తత తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని బాధ్యతలు మీరు స్వీకరించాలి. ఆమెను బాధ పెట్టడం, బయటికి పంపించడం లాంటివి నాకు తెలిస్తే నేను మీ మీద కేసు పెట్టాల్సి ఉంటుంది. అయ్యయ్యో అదేంటి సార్ అలా అంటున్నారు? లక్ష్మికి నేను తప్ప ఇంకెవరున్నారు? లక్ష్మికి ఏ బాధ కలగకుండా సంతోషంగా చూసుకుంటారు. ఇప్పుడు లెక్కలు చూద్దాం రండి. అన్ని డ్రాఫ్ట్లే ఉన్నాయి. ఈ 50 లక్షలు కార్తీవరావు గారికి ఇవ్వాల్సింది. ఇవ్వవలసిందా? అవును. ఒక్క పైసా అప్పున్నా కూడా అది తిరిగిచ్చే వరకు వారు నిద్రపోరు. అదే ఆయన పాలసీ. తర్వాత సర్కస్ కంపెనీలో అందరికీ చేరవలసిన అమౌంట్ ఆయన మంచాన పడ్డప్పుడే సెటిల్ చేశారు. ఇదిగో ఈ 65 లక్షలు అరండాళ్ళపేట ఆనందరావుకి ఇవ్వాలి. అంటే 3 కోట్ల అప్పు ఉందా? అన్ని అప్పులు పోగా చిన్నరాజా పేరు మీద 16,000 రూపాయలు డ్రాఫ్ట్ ఉంది. ఇదిగోండి ఆ డ్రాఫ్ట్. ఇవ్వాల్సిన బాకీకి అన్ని డ్రాఫ్ట్లు ఉన్నాయి గనక ఆ డ్రాఫ్ట్లు నేనే తీసుకెళ్ళిస్తాను. అయినా చిన్నరాజాకి ఆస్తుపాస్తుల వివరాలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది గనక చెప్పాను. నేను కిందకు వెళుతున్నాను. లక్ష్మి ఇప్పుడు వచ్చేస్తుంది. మీరు సిద్ధంగా ఉండండి. నేను వెళ్ళి రిసెప్షన్కి వెంటనే ఫోన్ చేసి చెప్తాను. ఏమై అల్లుడు, ఇది ఏదో నువ్వు ప్లాన్తో చేసినట్టుందే. ఒక మేనల్లుడికి మామగారు రాసి పెట్టింది ఏమిటో తెలుసా? 16,000. ఏం నేను కళ్ళకన్నాను, అన్ని నాశనం అయిపోయాయి. ఇలా జరిగినందుకు నువ్వేం బాధపడకురా. 16,000తో పాటు వాడికి అందమైన లక్ష్మి కూడా దొరికింది కదా, ఇంకెందుకురా బాధపడతావు? తన పేరు మీద ఓ 50 లక్షలు కూడా వేయకుండా మామయ్య చనిపోయాడంటావా? అది కరెక్టే. అలా అయితే చేతిలోది బెళ్ళది కలిపి ఒక 100 సవర్లు ఉండదా? అల్లుడు పోయిందేదో పోనీ అల్లుడు, కనీసం అమ్మాయి చేతి గాజులైనా మాకు ఇప్పించల్లుడు. ఎక్కడైనా పాత నాదస్వరం, పాత డప్పు కొనుక్కొని మేము బతుకుతాము. హలో, వచ్చేసారా? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాం. అల్లుడు లక్ష్మి కిందకు వచ్చేసి అదిగో అక్కడ కూర్చొని చూడు.
తన చేతులకి మెళ్ళోని చెవులకి ఎంత బంగారం ఉందో చూసావా? రా రా పదా. నమస్కారం. ఇకపై మీరు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం, మేడ మీదకి వెళ్ళొచ్చు. అక్కడ రాజా ఉన్నాడు, వెళ్ళండి మీరే. అయ్యో, ఏంటి ఇక్కడ నిలబడ్డారు? లక్ష్మి అక్కడ ఉంది. మీ మావనికి రాసిచ్చిన లక్ష్మిని ఇక మీద నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మర్చిపోయిన మీ మావయ్య రాసిచ్చిన ఉత్తరం నా దగ్గర ఉంది, చదువుకో. ప్రియమైన రాజుకి లక్ష్మి తారా తాకుండా చూసుకోవాలి. ఇట్లు మీ మేనమామ. రోజులు ప్రపంచాన్ని సృష్టించే పనిలో నిమగ్నమై ఉండి సండే మాత్రం విశ్రాంతి తీసుకుంటాడని క్రిస్టియన్స్ నమ్మకం. అందుకే సండేని సెలవు రోజుగా పరిగణించి సండే రోజు చర్చ్లో ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో ఫ్రైడే రోజుని ప్రార్థనా దినంగా పరిగణించి ఫ్రైడేని హాలిడేగా నిర్ణయించారు. మరి ఇండియాలో సండే ఎందుకు హాలిడే అయిందో తెలుసా? ఇండియాలో సండే అనేది సెలవు రోజు అనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఆదివారమే సెలవు ఎందుకు